హాయ్ అండి అందరికీ. ఇవాళ బియ్యపు పిండి వడియాలు, చక్రాల్లాగా ఉండే వడియాలు ఎలా పెట్టాలో చూపించేస్తానండి. ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ ఏమో పిండి కలపడానికి. దీనికి 2 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయండి. కొంచెం దిగ్గా చక్రాల గిద్దలతో ఒత్తేసేటట్టు మనం పెట్టడం అనమాట. దీనికి సరిపడా ఉప్పు, వాము వేస్తున్నాను చక్రాల గిద్దల్లో దిగమని చెప్పేసి. నేను పచ్చిమిరపకాయల పేస్ట్ వేయటం లేదు, పిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటుందని కొంచెం వాము వేసి పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీలో పచ్చిమిరపకాయ పేస్ట్ అది వేసి వాటర్లో వడగట్టుకొని వేసేసుకోవచ్చు. కారం కావాల్సిన వాళ్ళు, అక్కర్లేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా ఉరికిన ఉప్పు వేసి కూడా పెట్టుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్ళకి, ఒక గ్లాస్ పిండికి, ఒక గ్లాస్ నీళ్ళు కలిపి ఇలా జావలాగా కలిపేసుకోవడమే. కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు, సాధ్యమైనంత వరకు కొలతలు పాటిస్తే మనకు తొందరగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా అయిపోతాయండి. పేపర్ మీద పెట్టుకున్నా వస్తాయి, క్లాత్ మీద పెట్టుకున్నా వచ్చేస్తాయి. ఇలా వాటర్ లాగా పోసేసుకొని కలిపేయటం. మీకు చూపించడం కోసం నేను ఒక గ్లాసు ట్రై చేసి పెట్టి చూపిస్తున్నాను. అంతకుముందు నేను పెట్టేశాను చాలా వడియాలు. ఇలా కలిపేసేయను. ఇలా తిప్పుతున్నప్పుడు నీళ్ళతో పిండి పోస్తున్నప్పుడు తిప్పుతూ పోయాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇదిగో పిండి రెడీ అయిపోయింది. కొంచెం ఒక్క 10 నిమిషాలు చల్లారనిచ్చేస్తే చక్రాల గిద్దల్లో పెట్టేసుకొని ఒత్తేసుకోవడమే అనమాట. ఇవి చాలా ఈజీగా అయిపోతాయండి, తొందరగా కూడా ఎండిపోతాయి. మనకి కొంచెం పల్చగా ఒత్తేసుకుంటే మనకి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసుకొని పిల్లలకి స్నాక్స్లా కూడా పెట్టి పంపించవచ్చు. ఇంతే. తినడానికి బొంబాయి రవ్వ కూడా ఇలా సేమ్ ప్రొసీజర్ అండి. బియ్యపు రవ్వ కూడా సేమ్ ఇంతే. ఇది నేను బియ్యపు పిండితో పెట్టా, కొంచెం సాఫ్ట్గా తినడానికి బాగుంటాయి అన్నట్టుగాను. కొంచెం బియ్యపు పిండి వేయను, రవ్వ వేయను అంటే కొంచెం పళ్ళకి పొడుచుకున్నట్టుగా అనిపిస్తాయి. అందుకని ఇవైతే